మా దగ్గర ఉన్న ట్రీస్ మొత్తం అప్రాక్సిమేట్ వాల్యూ ఇది వచ్చేసి కల్పవృక్షం అంటారు. ఈ కల్పవృక్షంలో వచ్చేసి ఈచ్ ఇది అరౌండ్ 1200 to 1800 ఇయర్స్ ఓల్డ్ ట్రీస్, 4 చెట్లు. ఇట్ కాస్ట్ ఇన్ని ప్లాంట్స్ వేరు వేరు దేశాల నుంచి తెప్పించారు కదా, ఇవన్నీ ఇక్కడ ఈ క్లైమేట్కి సస్టైన్ అవుతాయి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ అరౌండ్ అట్లాగే వచ్చేసి స్కల్ప్చర్స్ వాల్యూ వచ్చేసి 50 crores అండ్ న్యాచురల్ స్టోన్స్కి నో వన్ రెస్పెక్ట్ ఇన్ ఇండియా, బట్ we already spent 15 crore. చేసాము. ఇది ఒక స్టెయిన్లెస్ స్టీల్ యాంట్. ది కాస్ట్ ఆఫ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఇండోనేషియా. ఇది వచ్చేసి మాకు ట్రాన్స్పోర్టేషన్ తోటి కలిపి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మనం హైదరాబాద్లోనే కాకుండా ఇండియాలోనే అతిపెద్దదైన ఎకో పార్క్ గురించి మాట్లాడబోతున్నాం. టోటల్ 150 acresలో స్ప్రెడ్ అయి ఉంది ఈ ఎకో పార్క్. ఈ ఎకో పార్క్ మరెక్కడో కాదండి, మన హైదరాబాద్కి సమీపంలో ఉన్న ప్రొద్దుటూరు విలేజ్, శంకరాపల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 28 జనవరి 2025లో తెలంగాణ సీఎం గారైన రేవంత్ రెడ్డి గారి చేత చాలా ఘనంగా ఇనాగ్రేషన్ జరిగింది. అలానే ముఖ్య అతిథులుగా చిరంజీవి గారు, పైగా టూరిజం మినిస్టర్ అయిన జూపల్లి కృష్ణారావు గారు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగిందని చెప్పుకోవాలి. ఈ ఎక్స్పీరియం ఎకో పార్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఎందుకనంటే ప్రతిదీ వండర్లానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 25,000 వెరైటీ ప్లాంట్స్, అది కూడా వివిధ దేశాలు, ఆల్మోస్ట్ 85 కంట్రీస్ నుంచి ఈ ప్లాంట్స్ని ఇంపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న స్టోన్స్, స్కల్ప్చర్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పుకోవాలి. అలానే నా నెక్స్ట్ వీడియోలో ఈ పార్క్ డీటెయిల్స్, ఎంట్రన్స్ టికెట్, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. ఆ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఎకో పార్క్ ఒక 25 years విజన్ అని చెప్పుకోవాలి. 12 years ప్లానింగ్ చేసి 6.5 years పట్టింది కంప్లీట్ చేయడానికి ఈ ఎకో పార్క్ని. అలానే ఇంకొక 3 yearsలో ఇంకా హై క్లాస్లో ఈ ఎకో పార్క్ ప్రిపేర్ అవబోతుంది. అలానే మరిన్ని విషయాలు ఫౌండర్ అయిన రామ్దేవరావు గారు ఈ వీడియోలో చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేసినట్టయితే మీకు కూడా ఈ ఎక్స్పీరియం పార్క్ గురించి చాలా విషయాలు తెలిస్తే, అలానే మీరు విజిట్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. నా పేరు రామ్దేవరావు అండి. యాక్చువల్గా ఆమె ప్లాంట్ లవర్. నాకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ ఉండేది. ఒక 25 years బ్యాక్ నుంచి నేను ఇలాంటి ఒక గార్డెన్ చేద్దామని చెప్పేసి వర్క్ చేస్తున్నాను. ఒక 80 countries ట్రావెల్ చేశాను. అన్ని బొటానికల్ గార్డెన్స్, నర్సరీస్ అన్నీ తిరిగేసేసి వాటికంటే ఒక సంథింగ్ డిఫరెంట్గా ఉండాలనే ఫీలింగ్ తోటి ఇది చేయడం జరిగింది. అట్లాగే 85 countries నుంచి we imported different varieties of trees. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వచ్చేసి కల్పవృక్షం అంటారు. ఈ కల్పవృక్షంలో వచ్చేసి ఈచ్ ఇది అరౌండ్ 1200 to 1800 ఇయర్స్ ఓల్డ్ ట్రీస్, 4 చెట్లు. ఇట్ కాస్ట్ అరౌండ్ 1 crore ఈచ్ ట్రీ. అట్లాగా we collected so many varieties of trees. వచ్చేసి మామూలుగా రెగ్యులర్గా ఉండే చెట్లను కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉండాలనే ఫీలింగ్ తోటి ఇట్లాంటి ట్రిమ్ చేయడం అనేది జరిగింది. వచ్చేసి దిస్ ఆల్సో గివ్స్ ఏ సంథింగ్ డిఫరెంట్ లుక్. ఇది చూడండి, ఫస్ట్ టైం వి ఇంట్రడ్యూస్ దిస్. ఇప్పుడు కొంచెం కామన్ అయిపోయింది ఇది. ఇది వచ్చేసి పాంగ్ ట్రీ అంటారు. ఇది ఇండోనేషియా నుంచి మేము ఫస్ట్ టైం, నేను దాదాపు 20 years బ్యాక్ ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఈజీ టు స్ప్రెడ్, ప్రాపగేట్ అనమాట. ఇప్పుడు కడియంలో కూడా చాలామంది చేస్తున్నారు. అట్లాగే వీ ఇంట్రడ్యూస్ సో మెనీ న్యూ ట్రీస్. అయిన తర్వాత ఈ ట్రీస్ని మామూలుగా రెగ్యులర్గా ఉండే టైప్లో కాకుండా ప్లేస్మెంట్ ఆల్సో మేక్స్ బిగ్ డిఫరెన్స్. వీటితో పాటు బీయింగ్ ఏ ఆర్టిస్ట్, నేను ఫైన్ ఆర్ట్స్ చదివాను. బీయింగ్ ఏ ఆర్టిస్ట్ వి మేడ్ ట్రీస్ని కూడా ఒక స్కల్ప్చర్ లుక్ ఇవ్వడానికి డిఫరెంట్ షేప్లో కట్ చేయడము, అయిన తర్వాత డిఫరెంట్ షేప్లో వీటిని స్కల్ప్చర్స్తో పాటు వాటిని పెట్టడం జరిగింది.
దాంతోపాటు చేయడం మూలంగా దీని బ్యూటీ అనేది 10 times పెరిగింది. ఇది చూడండి, ఇదంతా మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చిన చెట్లు ఇవన్నీ. వీటి బ్యూటీ ఎన్హాన్స్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్, యాడింగ్ సంథింగ్. అట్లాగే ఇక్కడ వచ్చిన జనాలందరికీ ఒక రిలీఫ్. ఇప్పుడు కాంక్రీట్ జంగల్లో ఉండి ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది ఒక పెద్ద రిలీఫ్. ఇది ఇప్పుడు వీటన్నిటిని చాలా డిఫరెంట్ ఫామ్లో ఉండే విధంగా మేము వీటిని క్యూరేట్ చేయడం జరిగింది. దీన్ని జపనీస్ గార్డెన్ అని మేము ఇది చేస్తున్నాము. ఇవి రొటీన్ చెట్లే, బట్ వి మేడ్ ఇట్ సంథింగ్ డిఫరెంట్. ఆ పక్కన ఉన్నవి వచ్చేసి మన రెయిన్బో యూక్లిప్టస్ అంటారు. ఇదంతా జపనీస్ గార్డెన్. This is one of the major attraction in our garden. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్ అండి. వీ హ్యావ్ మెనీ స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్. ఇవి వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ అరౌండ్ 38 lakhs. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇండియాలో ఇంతవరకు ఈ మొజాయిక్ వర్క్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఫస్ట్ టైం ఇండియాలో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా దీన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. 2-3 దగ్గరలో చేస్తున్నాము. బట్ వీఆర్ టార్గెట్ ఈస్ వీ వాంట్ టు మేక్ అరౌండ్ 10 to 15 ప్లేసెస్లో ఇట్లాంటి హ్యూజ్ ఇవి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. అట్లాగే వీ హ్యావ్ సెవరల్ స్కల్ప్చర్స్. ఈ స్కల్ప్చర్సే కాకుండా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ట్రీ, దిస్ ఈజ్ కాల్డ్ మ్యాజిక్ ట్రీ ఫ్రమ్ మలేషియా. అట్లాగే న్యాచురల్ స్టోన్స్ కూడా ఇంపోర్ట్ చేసాం మేము. మా దగ్గర ఉన్న ట్రీస్ మొత్తం అప్రాక్సిమేట్ వాల్యూస్ 150 crore. అట్లాగే వచ్చేసి స్కల్ప్చర్స్ వాల్యూ వచ్చేసి 50 crores. అండ్ న్యాచురల్ స్టోన్స్కి నో వన్ రెస్పెక్ట్ ఇన్ ఇండియా, బట్ వీ ఆల్రెడీ స్పెంట్ 15 crore ఫర్ దాట్. దిస్ ఈజ్ ద very beginning of using natural stones in landscaping in India. Other countries lo very common natural stones, sculptures ivanni regular ga vadutuntaru. We never used plastic material here. No plastic, no fiberglass. ikkada vachesi chudandi oka artist Indonesia lo chesadu idi 40 years back అతనికి మైండ్లో ఏం ఐడియా వచ్చిందో తెలీదు. హీ స్టార్టెడ్ డూయింగ్ దిస్. ఇది చైర్. మనం ఏం చేస్తాము, చైర్ కావాలనుకుంటే బతికున్న చెట్టును నరికి చైర్ చేస్తాము. బట్ ఇది బ్రతికున్న చెట్టునే మొక్క వంచంది మానవ వంగున అని ఒక సామెత ఉంది. అట్లాగా మొక్కగా ఉన్నప్పుడు ఆయన వంచి దీన్ని ఇట్లాగా ఒక ఫామ్లో ఫిక్స్ చేశాడు. అది అట్లాగే గ్రో అయింది. 40 సంవత్సరాలు గ్రో అయిన తర్వాత ఎంత లావ్ అయిందో చూడండి. ఇది దెన్ ఇట్ బికమ్ ఏ చైర్. దిస్ ఇస్ ఎ కంఫర్టబుల్ ఒక సిట్టింగ్ చైర్. చూశాడు, దీంట్లో కూర్చున్నాడు, మన సీఎం గారు కూర్చున్నారు, చిరంజీవి గారు కూర్చున్నారు. అట్లాగే వచ్చిన వాళ్ళంతా దే ఆర్ ఎక్సైటింగ్ టు సీ అండ్ సిట్ హియర్ అండ్ టేక్ పిక్చర్స్. అట్లాగే ఇది న్యాచురల్ స్టోన్ అండి. ఇవన్నీ న్యాచురల్ స్టోన్. దీని ఒక ప్లాంటర్ కింద, అంటే ఇది రివర్లో ఇదైపోయి వాటర్ ఫ్లోకి అరిగిపోయి ఇట్లాగ ఫామ్ అయింది ఇది. అట్లాంటివి చాలా కలెక్ట్ చేసాము. అట్లాగే మిరాకిల్ గార్డెన్ దుబాయ్లో ఆ ఇన్స్పిరేషన్ తోటి చేయడం జరిగింది ఇది. అట్లాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధమైన ల్యాండ్స్కేపింగ్ చేసేసి ఒక్కొక్క టైప్ ఆఫ్ మొక్కలను పెంచడం జరిగింది. ఓన్లీ మిరాకిల్ గార్డెన్, ఈ ఫ్లవరింగ్ గార్డెన్ చేయడానికి మాకు
4 monthsకి 1.5 crore స్పెండ్ చేయాలా. అయిన తర్వాత ఇవి కూడా కొన్ని రోజులు మేము ఈ February 14th కల్లా ఈ హార్ట్ షేప్ ఇవన్నీ మేము అది ఫిల్ చేయబోతున్నాము మొక్కలతోటి. ఇదంతా చాలా ఖర్చుతోటి కూడుకున్న వ్యవహారము, అందుకని ఎవరు దీన్ని ఇది చేయరు. అది కాకుండా చాలా చాలా చిన్నపిల్లల్ని చూస్తున్నట్టుగా ఈ మొక్కల్ని చూసుకోవాలా. ఇలా చూసుకున్నప్పుడే వీటిని కాపాడగలుగుతాము. ఇవి కాపాడినప్పుడే వాటికి అది విలువ అనేది వస్తుంది. అట్లాగే ప్రతిదీ మా దగ్గర ఉన్న చాలా వింతలు కలెక్ట్ చేసుకొని వచ్చాము. ఇది వచ్చేసి 2008లో చైనాలో ఒలింపిక్స్ జరిగినవి. అక్కడ చూడొచ్చు ఒలింపిక్స్ రింగ్స్ 2008. అయిన తర్వాత ఆర్టిస్ట్ సిగ్నేచరు, అతను ఓన్ ఇంట్రెస్ట్ తోటి ఇది చేశాడు. దీనికోసం అని చెప్పేసి మేము దాదాపు 45 lakhs స్పెండ్ చేశాము. ఓకే, ఈ విధంగా రకరకాల చెట్లను మేము కలెక్ట్ చేశాము. అందరికీ ఒక విధమైన అనుభూతి కలిగించడానికి. అక్కడ చెట్టు మీదకి ఎక్కి కూర్చోవచ్చు. అట్లాంటి ఇంకొక 2 చెట్లు కూడా రాబోతున్నాయి. అట్లాగే బుద్ధునికి చెట్టు కిందనే ఆయనకు మనోజ్ఞానం జరిగింది. అట్లాగా చెట్టుకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలా. నా ఉద్దేశంలో నాకైతే మాత్రం చెట్టే దేవుడు. ఈ చెట్టు అనేది లేకపోతే మనిషి అనేవాడు లేడు. అట్లాగా మేము చెట్టుని ఎంతో గౌరవిస్తాము. ఇక బుద్ధునికి ఎన్లైట్మెంట్ రావడం అనేది చెట్టు కింద జరిగింది. కావాలని మేము ఆ విధంగా దాన్ని మలచడం జరిగింది. ఇది కాటన్ స్టీల్ స్కల్ప్చర్ అండి. యాక్చువల్గా కాటన్ స్టీల్ అనేది రీసెంట్ ఇన్వెన్షన్. మన అమెరికన్ కంపెనీకి పేటెంట్ కూడా ఉంది. ఇది వచ్చేసి రస్ట్ అయినట్టు కనిపిస్తుంది, బట్ ఇట్ నెవర్ రస్ట్. 50 to 60 years వరకు ఇట్లాగే ఉంటుంది. ఇది వచ్చేసి దీంతో స్కల్ప్చర్ చేయడం అనేది ఇది మామూలుగా క్లాడింగ్కి దీనికి వాడుతుంటారు, లేదా షిప్పులకి తయారు చేయడానికి వాడుతుంటారు, ఎందుకంటే రస్ట్ రాకుండా ఉండాలని. ఫస్ట్ టైం మేము దీంతో స్కల్ప్చర్ చేయడం చేసాము. దీని గురించి అని చెప్పేసి మేము ఒక ఫ్యాక్టరీ పెట్టాము. మా దగ్గర కనీసం ఒక 300 ఈ కాటన్ స్టీల్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. మీరు ఐకియా దగ్గర ఒక క్యాట్ ఎక్కడం చూసుంటారు. ఆ క్యాట్ చేసి మేమే చేసాం. అది అట్లాగే ఇప్పుడు ఆ బొమ్మలు అవి ఒకటే ఇప్పుడు మా దగ్గర ఉన్న ఓన్లీ 1 ఫైబర్ గ్లాస్ స్కల్ప్చర్స్. బట్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ ఇంటూ బ్రాంజ్. దీన్ని మోడల్గా తీసుకొని ఒక బ్రాంచ్ స్కల్ప్చర్స్ కింద మార్చబోతున్నాము. తొందరలో ఇవన్నీ బ్రాంచ్ స్కల్ప్చర్స్ కింద మార్చేస్తాము. అట్లాగే ఇవి కూడా చూడండి, ఇవి వింత చెట్లు ఫ్రమ్ మడగాస్కర్. ఇక్కడ ఉన్న చెట్లలో 98% ఆల్ ఇంపోర్టెడ్ చెట్లు. ఇవి కూడా మడగాస్కర్ నుంచి, ఇవి మడగాస్కర్ నుంచి. అట్లాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ చెట్లను మేము ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది న్యాచురల్ బోన్సాయి. అందరూ వచ్చేసి బోన్సాయి చేయాలి అని అంటే దాన్ని రూట్ కట్ చేయడము, దానిపైన కొమ్మలు కట్ చేయడము అదంతా చేస్తుంటారు. కొంతమంది దాని గురించి వచ్చేసి చెట్టును కట్ చేయడము మంచిది కాదు అది ఇది అంటారు. బట్ పొద్దున్నే చికెన్ కట్ చేసి ఫ్రై చేసుకొని తింటారు. బట్ కాకపోతే ఇది వచ్చేసి న్యాచురల్ బోన్సాయి. దాన్ని ఏం టచ్ చేయకుండానే దాని ట్రంక్ సైజ్ మారిపోతూ ఉంటుంది. అట్లాగా ఇది ఇన్ని ప్లాంట్స్ వేరు వేరు దేశాల నుంచి తెప్పించారు కదా, ఇవన్నీ ఇక్కడే ఈ క్లైమేట్కి సస్టైన్ అవుతాయి? ఇదంతా రీసెర్చ్ చేసామండి మేము. మాకు గూగుల్ ఈజ్ గురు. వీటన్నిటి బొటానికల్ నేమ్ తోటి ఎట్లాంటి ప్లాంట్స్ మన దగ్గర సర్వైవ్ అవ్వగలుగుతాయి అనే దాని గురించి చేసాము. ఇది ఒక స్టెయిన్లెస్ స్టీల్ యాంట్. ది కాస్ట్ ఆఫ్ దిస్ ఈజ్ 65 lakhs. అయిన తర్వాత అక్కడ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ అప్సైడ్ డౌన్ ఫీమేల్. అట్లాగే ఇక్కడ కాటన్ స్టీల్ స్కల్ప్చరు. ఈ ఒక స్టోన్ న్యాచురల్ స్టోను వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండోనేషియా. ఇది వచ్చేసి మాకు ట్రాన్స్పోర్టేషన్ తోటి కలిపి 48 lakhs పడింది.
ఈ ఒక్క స్టోను థ్యాంక్ యూ. నా నెక్స్ట్ వీడియోలో ఈ పార్క్ గురించి మరిన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.